జనరల్‌గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనగానే ఇందాక మీరు చెప్పినట్టుగా ఎటువంటి సింప్టమ్స్ కనిపించకుండా సడెన్‌గా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఏదో పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది హ్మ్. అని హ్మ్. చెప్తుంటారు. హ్మ్. మామూలుగా అంటే మేము గుర్తించలేకనా? లేదు అనంటే నిజంగానే సింప్టమ్స్ అసలు తెలీదంటారా? అంటే చాలా సటిల్‌గా ఉంటాయి సింప్టమ్స్. అంటే అది స్లోగా డెవలప్ అవుతున్న వాళ్ళకి బాడీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటది. ఓకే. సింప్టమ్స్ పేషెంట్‌కి ఇప్పుడు కొంచెం బ్లడ్ తక్కువగా ఉండడము. ఇప్పుడు ఓకే. కొన్ని జనరల్ సింప్టమ్స్ చెప్తాను నేను. యాహ్! అనీమియా ఎస్పెషల్లీ. హా! అమ్మాయిలు అబ్బాయిలకైతే తెలుసు. అమ్మాయిలకి చాలా పీరియడ్స్ అనో ఇది అవును. అది అనేసి అనీమియా చాలా కామన్‌గా ఉంటది. హ్మ్. ఈ అనీమియా తోటి ఆ వీక్‌నెస్ ఉన్నా అట్లాగే అడ్జస్ట్ అయిపోతూ ఎళ్ళిపోతుంటారు అమ్మాయిలు. ఎళ్ళిపోతుంటారు. అవును మేడం. సెకండ్ థింగ్ ఈజ్ ఈజీగా అలసిపోతూ ఉంటారు. ఈజీ హ్మ్. ఫెటిగబిలిటీ. అలసట వచ్చేస్తుంది. అలసిపోతూ ఉంటారు. ఓకే. అది కూడా రికగ్నైజ్ చేయరు. అవునవును. హెడేక్స్. హా! బీపీ హై ఉన్న వాళ్ళకి హెడేక్స్ ఇక్కడంతా కూర్చొని మెడ దగ్గర. మెడంతా నొప్పి వస్తుంది అంటారు. ఓకే. చాలా మంది మేము కంప్యూటర్ ముందు చాలాసేపు కూర్చున్నాము హ్మ్. అందుకే అలా స్ట్రెస్ వస్తుంది అనేసి టైర్డ్ స్ట్రెస్ అవ్వడం. ఉంది అని అట్లా కవరప్ అవును చేసేస్తారు. మేడం. ఇదొకటి. దెన్ కొంచెం మైల్డ్‌గా కాళ్ళలో వాపు ఎస్పెషల్లీ సిట్టింగ్ పొజిచర్‌లో ఉన్న వాళ్ళకి చాలా సేపు కూర్చొని ట్రావెల్ చేస్తున్నారు అట్లా అనుకున్నప్పుడు కాళ్ళ వాపులు గమనిస్తారు వాళ్ళు. అవునవును. గమనించినప్పుడు అది కూడా మళ్ళీ వాళ్ళు సెల్ఫ్ జస్టిఫికేషన్ చాలా సేపు కూర్చున్నాం కదా! ఆ! అందుకే వచ్చింది. పక్క వాళ్ళకి రాదు. రాదు. మరి మీకే వచ్చింది అనుకుంటే ఉంది ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఉంది అని. అది రికగ్నైజ్ చేయరు. కరెక్టే మా. తర్వాత ఆకలుండదు. హ్మ్. ఆకలి తక్కువైపోతది. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు. హ్మ్. సో, ఇవన్నీ సింప్టమ్స్ మామూలుగా చిన్నగా ఉన్నది. ఇంకా ఆబ్వియస్ సింప్టమ్స్ తెలిసిందే. కాళ్ళ హ్మ్. వాపులు రావడము, ఒళ్ళు వాపొచ్చేయడం, ఆయాసంగా ఉండడము, హ్మ్. తినలేకపోవడం, వాంతులు అయిపోవడం, లేకపోతే ఇంకా అడ్వాన్స్ స్టేజెస్‌లో ఫిట్స్ రావడము. అది ఓహ్! ఇంకా చాలా ఎక్కువ స్టేజ్ అది. ఓకే. ఓకే. హ్మ్. ఇవన్నీ సింప్టమ్స్ సింప్టమ్స్. వచ్చేసరికి నేను చెప్పిన సింప్టమ్స్ విచ్ జనరల్‌గా కిడ్నీ ప్రాబ్లమ్ అని తెలిసిన సింప్టమ్స్ వచ్చే వరకే మీ క్రియాటినిన్ అనేది హ్మ్. ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్‌లో ఉంటది. ఓహ్! అంటే పేషెంట్స్ గమనించుకొని గమనించి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా అని ఇప్పుడు లోకల్‌గా జనాలకి కొంచెం నాలెడ్జ్ ఉంటది. ఉంటది. ఆ సింప్టమ్స్‌ని కోరిలేట్ చేసుకొని డాక్టర్ దగ్గరికెళ్ళే వరకు ఇట్ ఈస్ టూ లేట్. మన చేతులారా మనం పెంచుకుంటున్నాం ఇంకా రోగం. అంటే తెలీక. తెలీక. తెలియక తెలీక తెలిసినా ఇవి జనరల్‌గా వచ్చేవే జనరల్‌గా కదా! అని ఉన్నాయి. మనకు మనం సర్ది మళ్ళీ చెప్పుకోవడం. హాస్పిటల్‌కెళ్తే ఏం చెప్తారో ఏంటో. ఆ! ఇంత చిన్నదానికి ఏదో ఒకటి హాస్పిటల్‌కెళ్ళడం బయటపడతది. ఎందుకు? ఇంత చిన్నదానికి కూడా హాస్పిటల్ ఎందుకు? అవునవును. అట్లా. ఓకే. దాంతోటి చాలా డిలే అవుతది. హ్మ్. హ్మ్.